వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. రోజులోనే ఈరోజు కూడా ఒక కీలక అంశంపై లేటెస్ట్ కాంటెంపరీ ఇష్యూ పైన చర్చించబోతున్నాం. వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం జలకిచ్చింది. నగదు పంపిణీలో వాలంటీర్లు పాల్గొనవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలని స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్లో భాగంగానే ఆదేశాలు ఇచ్చామని ఈసీ చెబుతూ ఉంది. ఇదిలా ఉంటే ఈసీ ఆంక్షలపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు టీడీపీ యొక్క కుట్రలో భాగంగానే ఈ విధంగా జరిగిందని, ఈ విధంగా ఆదేశాలు వచ్చాయని చెప్తున్నారు. అసలు వాలంటీర్ లేకపోతే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి? ప్రతి నెల నగదు పంపిణీ చేస్తున్నారు. దానికి వీళ్ళు వాలంటీర్ లేకపోతే వాళ్ళు చేయబోయే ప్రత్యామ్నాయ మార్గం ఏంటి? ఈసీ ఆదేశాలు నిజంగానే ప్రతిపక్షాల కుట్ర? పారదర్శక ఎన్నికల నిర్వహణలో భాగం అనుకోవాలా? ఇది వాటి ది గ్రేట్ డిబేట్. ఇది గ్రేట్ డిబేట్లో పాల్గొనేందుకు మనతో పాటుగా టీడీపీ నుంచి పిఎస్ఎన్ మూర్తి యాదవ్, అదేవిధంగా బీజేపీ నుంచి విల్సన్, జనసేన నుంచి లక్ష్మణరావు గారు, అదేవిధంగా వెంకటలక్ష్మి గారు వైసీపీ నుంచి కొద్దిసేపట్లో పార్టిసిపేట్ చేస్తారు. రైట్, అందరికీ నమస్తే అండి. ముందుగా నమస్తే లక్ష్మణరావు గారు, ముందుగా ఈ ఈసీ గైడ్ లైన్స్ ఏదైతే కొద్దిసేపటి క్రితం ప్రకటించిందో వాటిని మీరు ఏ విధంగా, వాటిపైన మీ రియాక్షన్ ఏంటి? సార్, ముందుగా మీకు అలాగే పేరటువంటి సభ్యులకి, బీఆర్కే న్యూస్ వీక్షకులకి, యాజమానికి హృదయపూర్వక నమస్కారం అండి. ఈ రోజున ఈసీ ఇచ్చినటువంటి మరి వాలంటీర్లని ఏదైతే ఎన్నికలకి వినియోగించరాదు, అలాగే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి పెన్షన్ విధానం అవనివ్వండి, ప్రతిదీ కూడా ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి ట్యాబ్లు అవనివ్వండి, ఫోన్ అవనివ్వండి, పరికరాలు ఏవైతే గవర్నమెంట్ ఇచ్చిందో అవన్నీ కూడా మీరు తీసుకోవాలి అని జారీ చేయడం జరిగింది. అంటే మరి వాలంటీర్లకి ఎన్నికలకి ఎటువంటి సంబంధం లేదు, వీళ్ళు దూరంగా ఉండాలి. ఖచ్చితంగా ప్రలోభాలు పెట్టడానికి వాలంటీర్లు ముందుంటారు కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని మరి ఎన్నికల కమిషన్ ఈ రోజున తీర్పు చెప్పడం చాలా మనకి సంతోషకరమైన విషయం అండి. ఎందుకంటే మనం చూసాం వాలంటీర్లు ఎంత ప్రభావితం చేశారో. మరి ఈ రోజున అదే వాలంటీర్ గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తులు అంటే గవర్నమెంట్ నుంచి జీతాలు తీసుకుంటారు, ఒక పక్కన గవర్నమెంట్కి అనుసంధానంగా నడుస్తున్నారు, కానీ గవర్నమెంట్లో ఉద్యోగస్తులు కాదు వీళ్ళు. మరి వీళ్ళు ఇచ్చేది ప్రజాధనం, మీకు కట్టే ట్యాక్సుల రూపంలో వచ్చిన డబ్బులు వాలంటీర్లకు ఇస్తున్నారు. కానీ వీళ్ళని చెప్తారు వీళ్ళు గవర్నమెంట్ కి పర్మనెంట్ ఉద్యోగస్తులు కాదు, కేవలం వీళ్ళు స్వచ్ఛంద కార్మికులకు మాత్రమే వాలంటీర్స్ అని చెప్పారు. నగదు పంపిణీలో వాలంటీర్లు పాల్గొంటే మీకు కానీ మీ కూటమి కానీ వచ్చే నష్టం ఏంటంటే ఏం చెప్తారు మీరు? సార్, ఈ రోజున ఇదే వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఓటేస్తే ఇగో నెల నెల ఇదే తారీఖు మీకు పెన్షన్ వస్తుంది, లేదా మీకు పెన్షన్ రాదు, లేదా మీకు రావాల్సిన పథకాలు రావు అని వాళ్ళు మభ్య పెడతారండి, భయపెడతారండి. బయటికి వీళ్ళు మేము ఏం చెప్పట్లేదు అన్నా సరే, ఎవరన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడు 50 ఇళ్ళు ఇచ్చారు, ఒక్కొక్క వాలంటీర్కి 50 ఇళ్ళు ఇచ్చారు. ఈ 50 ఇంటికి వాళ్ళు ఉదయం 3 నుంచి స్టార్ట్ అవుతాయి పంచడం. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఇప్పుడు జనసేన పార్టీయో, టీడీపీ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగరు కదా, బాబు నువ్వు పార్టీ కార్యక్రమాలు, నీ పార్టీ పాంప్లెట్లు చెప్పగానే మేము చెప్పలేం కదా. సో అందుకని ఎలక్షన్ కమిషన్ కూడా ముందు చూపుతో వీళ్ళకి చెప్పింది, ఇటువంటి వ్యక్తుల్ని మీరు ఖచ్చితంగా దూరంగా ఉంచండి, ప్రత్యామ్నాయం ఏర్పరచుకోండి. ఏపీ గవర్నమెంట్ వాలంటీర్లను పక్కన పెట్టి మరి రేపొద్దున పెన్షన్ విధానం, రేపు 1వ తారీఖున పెన్షన్ పంచే విధానంలో ప్రత్యామ్నాయంగా ఎవరైనా ఏర్పరచుకుని పంచండి అని చాలా క్లియర్ గా ఇండికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో లక్ష్మణరావు గారు, ఈ విషయంలో మీరు న్యాయ పోరాటం మీరైతే చేసినట్లేరు. ఎవరో నిమ్మగడ్డ ప్రసాద్, ఎవరైతే మాజీ ఏపీ ఎన్నికల కమిషనరో, ఆయన ఒక సిటిజన్ ఫర్ డెమోక్రసీలో భాగంగా ఆ ఫోరం తరపున ఒక పిటిషన్ ఇస్తే దాని మీద హైకోర్టు విచారణ చేసి కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఈసీ ఇప్పుడు ఆదేశాలు జారీ చేసింది. మీకు నిజంగానే వీటి వల్ల ఇబ్బంది అనుకుంటే మీరు పెద్దగా ఫైట్ చేసినట్లేరు. మీ కూటమిలో భాగమైన మీరు కావచ్చు, మీ పార్టీ కావచ్చు, మీ టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు. సార్, ఇప్పుడు ఈ రోజున టీడీపీ వేసిందా, బీజేపీ వేసిందా, జనసేన పార్టీ వేసారని కాదండి. ఎవరైతే ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల, సచివాలయ వ్యవస్థ వల్ల మాకు ముప్పు ఉంది, ఖచ్చితంగా వీళ్ళు వాటర్ని ప్రభావితం చేస్తారు, వాటర్ని పెట్టిస్తారు, వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ గృహ సారథులు కూడా వీళ్ళని కూడా పక్కన పెట్టాలని మేము చెప్తా ఉన్నాం. ఒక వాలంటీర్లనే కాదండి, గృహ సారథులు కూడా జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు, వాళ్ళు కూడా పక్కన పెట్టాలి. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎలక్షన్ టైం సార్, ఇది ఎన్నికలు కూడా అమల్లో ఉంది, ప్రతిరోజు కూడా ఒక్కొక్క వీళ్ళకి అప్పచెప్పినటువంటి
50 ఇళ్ళకి వెళ్ళి ఒకటే చెప్తూ ఉంటారు, మీరు మీ పథకాలు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి, పథకాలు వద్దంటే కూటమికి ఓటేయండి అని వీళ్ళు చెప్తారు. సో ఇవంతా మభ్య పెట్టడం కదా, భయపెట్టడం కదా. ఇప్పుడు వాటర్కి ఎవరికి ఓటేయాలని మభ్యపెడతారా భయపెడతారా ఆలోచించుకుంటారండి. లక్ష్మణ గారు? ప్రజలకు ఉన్నటువంటి మభ్యపెడతారా అభిప్రాయం. భయపెడతారా? రెండింటికి చాలా తేడా దాని ఉంది. మీద కూడా వీళ్ళు సొంత పత్రాలు ఎంచుకుంటున్నా. సార్ చెప్పండి. మభ్యపెడతారా భయపెడతారా అనుకుంటున్నారా? ఈ రెండింటికి చాలా తేడా ఉంది. రెండోనండి, మభ్యపెట్టడం మభ్య వేరు. పెడతారు, భయపెడతారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యకర్తలు అవనండి, నాయకులు కూడా దాష్టికాలకి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున ఎలక్షన్ ఏదో ఇప్పుడు మనం అనుకునే చాలా ప్రశాంతంగా జరగదండి. చూడండి ఎన్ని దాష్టికాలు చేస్తారో, ఎన్ని అల్లర్లు చేస్తారో. హింసాత్మకమైన కొన్ని చోట్ల చాలా కూల్ గా జరుగుతుంది, కానీ ఆ ప్రదేశంలో కూడా హింసలు ప్రేరేపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఆయనకి డూ ఆర్ డే మ్యాచ్ అండి. ఈ ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవకపోతే జైలుకి వెళ్ళిపోతాడనే విషయం ఆయనకు తెలుసు. ఇది జీవన మరణాల పోరాటం జగన్మోహన్ రెడ్డి గారికి. ఖచ్చితంగా గెలాలి. అవసరమైతే ఎన్నో ఎఫర్ట్స్ పెడతారు, దొంగ ఓట్లు పెడతారు, టాంపరింగ్ క్లెయిమ్ చేయడానికి పాల్పడతారు. అవసరమైతే డబ్బులు కూడా జల్లడానికి ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలని పెట్టడానికి సిద్ధమయ్యారంటే మీరు అర్థం చేసుకోండి. ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారు. మనం చూస్తేనన్నాం, పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి పెట్టకపోవడానికి పెద్ద పెద్ద నాయకులండి, మిథున్ రెడ్డి గారిని, అలాగే దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని, దాడిశెట్టి రాజాని, సలమలశెట్టి సునీల్ని, ఇలాంటి అందరూ కూడా మండల స్థాయి నాయకులు చేసి ఒక్కొక్క మండలం చెప్పి ముద్రగారు పద్మనాభం గారిని, ఇంతమంది ఒకరిని ఓడించడానికి అంతమంది అవసరమా మీకు? పవన్ కళ్యాణ్ చూస్తే అంత భయమా మీకు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసెంబ్లీలో ఉండి ప్రజా సంస్థలపై గలాన్ని విప్పి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయాల అక్రమాలను ఈయన ప్రశ్నిస్తాడు అసెంబ్లీలోనే, మీకు భయమా? దేనికి మీరు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి రాకూడదని మీరు అట్టుకొట్టేస్తూ ఉన్నారు? ఎందుకు వేల కోట్ల కుమరిస్తూ ఉన్నారు? ఇది దౌర్భాగ్యం అండి. ఒక్కొక్క కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇవ్వడం, ఒక్కొక్క కుటుంబానికి స్కూటర్లో పంపిణీ చేయడం ఏంటంటే ఇది ఎలక్షన్ అదేంటంటే ప్రజాస్వామ్యంలో ఈ విధంగా తాయిలాలు ఇచ్చి ఓట్లు వేయించుకుంటారా? వెంకటలక్ష్మి గారు, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈసీ ఆదేశాలు మీ పార్టీకి పెద్ద షాక్ ఏమో. ఎందుకు భయపడతా ఉన్నావు? వైనాడు 175 జగన్మోహన్ రెడ్డి భయం ఎందుకు నీకు మొదలెట్టావు? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అడుగు పెడితే వీళ్ళు సభ జరగడానికి మీరు పర్మిషన్ ఇవ్వరా? సభ జరగడానికి పర్మిషన్ ఇవ్వరా? ఏంటండి ఏంటది? ఇది ఎంత దారుణాలు ఏంటంటే సభలు చేసుకోవట్లేదా? రోడ్ షోలు మీరు చేసుకోవట్లేదా? ప్రజల్లో మీ గలాన్ని మీరు వినిపించట్లేదా? ప్రతిపక్షాలు రోడ్లు ఎక్కితేనే మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అట్టొచ్చినాయా? వెంకటలక్ష్మి గారు, జీవో నంబర్ 1 లో తీసుకొస్తారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈసీ ఆదేశాలు మీ పార్టీకి పెద్ద షాక్ గా అనిపిస్తున్నాయి, మీకు అలా అనిపించట్లేదా? ఎన్నికలు సమీపిస్తున్న వేళ వెంకటలక్ష్మి గారు, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈసీ జారీ చేసిన ఆదేశాలు మీ పార్టీకి పెద్ద షాక్ లాగా అనిపించట్లేదా? మాకెందుకండి పార్టీకి షాకు? జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పరిపాలన అందించారు ఆంధ్ర రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల అభ్యున్నతికి పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లలు చదువుకోవడానికి పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి ఆత్మగౌరవం కల్పించే విధంగా పనిచేశారు. అలాంటప్పుడు మాకెందుకండి షాకు? మేము చేసినటువంటి సంక్షేమ పథకాలే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలే, మాట తప్పని మడం తెప్పని నాయకుడిగా ఈ రోజు రేపు 2024 ఎలక్షన్లో మేము ప్రభంజనం సృష్టించబోతున్నాం. ఈ రోజు జనసేన నాయకులు మాట్లాడుతూ ఇప్పుడు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకండి భయం, పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకండి భయం? ఈ రోజు పర్మిషన్స్ ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీ చేస్తుంటే జనసేన నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే పర్మిషన్స్ ఇవ్వాల్సింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి ఆ విషయం కూడా తెలియనటువంటి నాయకులు ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈ రోజు 100 కోట్ల ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి మీకు పర్మిషన్. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు పర్మిషన్ ఇస్తుంది? ఎలక్షన్
పర్మిషన్ ఎప్పుడు లక్ష్మణ గారు, లక్ష్మణ గారు, ప్లీజ్ లెట్ హర్ స్పీక్. మాట్లాడనివ్వండి. వెంకటలక్ష్మి గారు మాట్లాడనివ్వండి. లక్ష్మణ గారు, మీకు సమయం ఇచ్చాం. లక్ష్మణరావు గారు మాట్లాడనివ్వండి. వెంకటలక్ష్మి గారు మాట్లాడనివ్వండి. ఆ పాయింట్ రైట్ చేయనివ్వండి. ఎలక్షన్ కమిషన్ పోలీసులు మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మీరు పైకి నిలబడి మాట్లాడకూడదని ఎందుకన్నారు పోలీసు వ్యవస్థ? దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మేము తెలియకలేము, మాకంతా తెలుసు. మీరు ఏం చేయాలో, ఎవరి ద్వారా పర్మిషన్ తీసుకోవాలో, ఏ విధంగా ముందుకెళ్ళాలో మాకు తెలుసు. మీకులాగా అడ్డగొల్లాగా మీరు రాలా. మీకులాగా చట్టాన్ని మీరు దగ్గరించట్లా. జగన్మోహన్ రెడ్డి లాగా మీ కోర్టులు మేము దగ్గరించట్లా. జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు లక్ష్మణరావు గారు ప్లీజ్ మాట్లాడనివ్వండి. వెంకటలక్ష్మి గారిని మాట్లాడనివ్వండి ప్లీజ్. మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. లక్ష్మణరావు గారు ప్లీజ్ మెయింటైన్ ద డిబేట్ డయాగ్రామ్. మీకు సిగ్గు ఉండాలి. మీ గొంతు చించుకొని మాట్లాడిస్తే నిజాలు అబద్ధాలు ప్లీజ్ ఇద్దరు ఒకేసారి మాట్లాడొద్దు ప్లీజ్. మీకు ప్రజల్లోకి చెప్పండి వెంకటలక్ష్మి గారు, లక్ష్మణరావు గారు ప్లీజ్ వెయిట్ చేయండి ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్మణరావు గారు ఇంకా ప్యానలిస్ట్ మాట్లాడాలి ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పండి, ఏం చేశారు మీరు? వెంకటలక్ష్మి గారు, వెంకటలక్ష్మి గారు మీరు ఆయనకి అలా పార్టీ నాయకులకి కనీసం సభ్యత కూడా లేదు. ఎందుకంటే ఆయన మాట్లాడినప్పుడు నేను విన్నాను. ఆయన ఎన్ని తిట్లు తిట్టినా రైట్. వెంకటలక్ష్మి గారు నా పాయింట్ ఏంటంటే, వెంకటలక్ష్మి గారు మా సభ్యత సంస్కారాల గురించి మనం మాట్లాడితే బాగోదు, కానీ విలువల విశ్వనీయత గురించి మాట్లాడితే బాగోదు. కానీ మీరు మాట్లాడండి. వెంకటలక్ష్మి గారు ఎథిక్స్ గురించి మాట్లాడడానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు లేవు. మీరు మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్. వెంకటలక్ష్మి గారు మీరు చాలా, మీకు భయం అవసరం లేదు, మేము చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాం, మా సంక్షేమ పథకాలు మమ్మల్ని కాపాడుతాయని అంటున్నారు. వెంకటలక్ష్మి గారు నా మాట వినండి ప్లీజ్. నా మాట వినండి. వెంకటలక్ష్మి గారు, మీరు చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. మీ పార్టీ మీ ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని కాపాడుతుంది, మాకు భయం అవసరం లేదు అంటున్నారు. కానీ ఈసీ ఆదేశాలు వచ్చినప్పటి నుంచి ఇదంతా కూడా టీడీపీ కుట్ర, పచ్చ కుట్రలని పదే మీ అనుకూల మీడియా చెప్తూ ఉంది. దేని గురించి అండి? అదే ఈ ఈసీ ఆదేశాలు రావడం వెనక పచ్చ కుట్రలు దాగి ఉన్నాయి, టీడీపీ వాళ్ళు ఉన్నారని చెప్తుంది. మీకు సంబంధించిన మీ అనుకూల మీడియా లాంటివి. మరి కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కదండి, మేము ఒక్కలమే పోటీ చేస్తున్నాము. ఈ రోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అన్ని కలిపి కొమ్మక్కై ఒక్కడి మీద వస్తున్నప్పుడు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ తో అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏదైనా చేయించి ఉండొచ్చు అని మా నాయకులు మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు ఈ రోజు వాలంటీర్లతో నగదు పంపిణీ చేయించే పరిస్థితులు మాకు లేవు. మా నాయకుడికి ఒక స్థిరమైన నియోజకవర్గం ఉంది. వాళ్ళ నాయకుడికి స్థిరమైన నియోజకవర్గం ఏముందో చెప్పమనండి. మన గాజువాకలో పోటీ చేశాడు, మన అదేసారి రెండోసారి భీమవరంలో పోటీ చేస్తే బొట్లు పెట్టి పంపించారు. ఈ రోజు మళ్ళీ అదే నియోజకవర్గంలో పోటీ చేయకుండా ఎక్కడో వెళ్ళి పిఠాపురంలో పోటీ చేసి 100 కోట్లు ఖర్చు పెడతాడు జగన్మోహన్ రెడ్డి. మండలానికి ఒక నాయకుడు వేసాడు. అవన్నీ ఎందుకండి? సత్తా ఉంటే గెలిచి చూపించండి, ఎమ్మెల్యేకి వెళ్ళండి, గవర్నమెంట్ ని ఫామ్ చేయండి. మా నాయకుడు సింగిల్ గా వచ్చిన సింహంలా వస్తాడు. రేపు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. మీకు దమ్ముంటే అడ్డుకోండి అంటున్నాడు కదా. మీరు మంచి చేస్తేనే నాకు ఓటు వేయడని చెప్పే దమ్మున్న నాయకుడు, సింగిల్ గా వచ్చే నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి పార్టీలో పనిచేస్తున్న మేము గర్వంగా ఈరోజు తలెత్తుకొని ప్రజల దగ్గరికి వెళ్తున్నామంటే ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, ఆయన చేసినటువంటి సంక్షేమ పాలన ముందు ఈ రోజు అందరూ కుమ్మక్కై ఎందుకండి వీళ్ళంతా ఆడలేక మధ్యలో దొరువు అని చెప్పేసి దమ్ముంటే గెలవనండి, రమ్మనండి అసెంబ్లీకి. ఎవరు సత్తా ఏంటో అక్కడ చూసుకుందాం. ఈరోజు వాలంటీర్లు ఎలక్షన్ విధుల్లోకి రానంత మాత్రాన, లేదంటే ఏది చేయలేనంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఆయన జెండా మోయడానికి ఈరోజు ఆయన సంక్షేమం తిన్న ప్రతి కుటుంబం కూడా ఆయనకు రుణపడి ఉన్నది. పేద పిల్లల కడుపు నిండా అన్నం పెట్టడం ఆయన తప్ప, పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవాలనుకోవడం తప్ప, పేద పిల్లలు విదేశీ విద్య చదవాలనుకోవడం తప్ప, మా ఆరోగ్యం సంబంధించి ఇంటింటికి కూడా ఆరోగ్యాన్ని అన్నింటినీ అందించడం తప్ప, ఆయన ఇంటింటికి ఉద్యోగం ఇవ్వడం తప్ప ఏం తప్పండి? ఈ రోజు మాట్లాడుతూ
ఉన్నారు, వ్యక్తిగత దోషులు చేస్తా ఉన్నారు. మా నాయకుడికి పులివెందుల నియోజకవర్గం ఉంది, ఈ నాయకుడికి ఏ నియోజకవర్గం ఉందో చెప్పండి. దాన్ని మీకు గెలిచి అసెంబ్లీకి వెళ్ళమని చెప్పండి. ఆ రోజు మేము ఒప్పుకుంటాం, స్వాగతిస్తాం, అభినందిస్తాం. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతాడని భయం, జగన్మోహన్ రెడ్డికి డూ ఆర్ డై, జగన్మోహన్ రెడ్డి గారికి డూ ఆర్ డై కాదు, మీ అందరికీ డూ ఆర్ డై. అందుకనే అందరూ కలిసి కట్టుగా ఈ రోజు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి డూ ఆర్ డై కాదు, ఎందుకంటే ఆయన సింగిల్ గా వస్తున్నాడు. దమ్మున్నటువంటి లీడరు, కలేజా ఉన్నటువంటి లీడర్, ఆ లీడర్షిప్ లో విల్సన్ గారు గర్వంగా ఈ రోజు చెప్తా ఉన్నాను. విల్సన్ గారు, ఈ ఈసీ ఆదేశాల వెనక కేంద్ర ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది అనేది వైసీపీ నేతల వాదన. మీకు అవసరం ఉందా విల్సన్ గారు? నమస్తే అండి, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులు పెద్దలందరూ కూడా నమస్కారం. అంటే ఈసీ అనేది కేంద్ర ప్రభుత్వం చేతులు ఉండదండి, అది ఒక స్వతంత్ర వ్యవస్థ. ఆ స్వతంత్ర వ్యవస్థ సరిగా పనిచేయకపోతే ప్రజల నుంచి రియాక్షన్ వస్తుంది, అందులో సందేహం. ఎన్నికల సంఘం వాళ్ళు పటిష్టంగా పనిచేయాలి. అదే సమయంలో ఈరోజు వాలంటీర్లని ఇన్వాల్వ్ కావద్దని చెప్పడం అనేది వైసీపీ పార్టీకి ఒక పెద్ద షాక్. కాబట్టి వాళ్ళు వాలంటీర్ల ద్వారా ఇప్పటిదాకా చేసింది ఏంటంటే ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అదే సమయంలో ఓటర్లని మాకున్నారు, మాకు సంక్షేమ చర్యలు, సంక్షేమ పార్టీ మాది అనుకున్నప్పుడు వాళ్ళు గతంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల సమయంలో దాడులు చేయాల్సిన అవసరం లేదు, పోలీసులను వాడాల్సిన అవసరం లేదు. పోలీసులను ఉపయోగించి మీరు విత్డ్రా చేసుకోండి పోటీ నుంచి, మీకు కావాలని డబ్బులు ఇస్తాము, 5 లక్షలు ఇస్తాము, 10 లక్షలు ఇస్తాము, ఈ బేరం వాడాల్సిన అవసరం. అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఖరారైంది అనేది అర్థమవుతుంది. ఎప్పుడైతే వాళ్ళు పోలీసులు వాడారో అప్పుడే. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది పరాకాష్ఠ జరిగింది. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి అంచునున్నాడు అనేది ఎవరికైనా తెలుసు, దానికి పెద్ద కష్టం అవసరం. అంటే ఆయన ఎన్ని వ్యవస్థలు వాడినా రాష్ట్రం ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉంది? రాష్ట్రం అత్యంత దయనీయ పరిస్థితిలో ఉంది. ఈరోజు ప్రతి ఇంటి మీద 10 లక్షల అప్పు ఉంది. ఈ అప్పు ఎవరు తీరుస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా డబ్బులు తీర్చగలరా? సాధ్యం కాదు కదా. మళ్ళీ దీనికోసం ఏం చేస్తున్నాం? మనం సెక్రటరీ తాకట్టు పెడుతున్నాము, కలెక్టరేట్ తాకట్టు పెడుతున్నాము, ఎంఆర్ ఆఫీస్ తాకట్టు పెడుతున్నాము. ఇవన్నీ కూడా దేనికి పరాకాష్ట? ఈరోజు ఎవరి పార్టీ కోసం వాళ్ళు మాడచ్చు, నేనేం కాదను. కానీ అల్టిమేట్గా మనందరం ఎవరికి ప్రతినిధులుగా ఉండాలా? ప్రజల ఆస్తులన్నింటినీ కస్టడీగా ఉండాల్సిన మనము ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? అందుకే అమిత్ షా గారు స్పష్టంగా చెప్పారు, ఈ ప్రభుత్వాన్ని దించడం బీజేపీ ఎజెండా అని చెప్పారు. అందులో భాగంగానే మేము ముందుకెళ్తున్నాం. అదే సమయంలో ఈ రోజు మద్యం బడుగు వర్గాలు తాగి చచ్చిపోతున్నారు. ఈసీ తాజాగా రిలీజ్ చేసిన ఆదేశాలు మీ కూటమి విజయానికి ప్లస్ అవుతాయి అనుకుంటున్నారా? అంటే ఈసీ సక్రమంగా పనిచేస్తే అది ప్రజా ప్రయోజనం నెరవేరుతుంది. వాలంటీర్లని ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దని చెప్పి మేము చెప్తున్నాము. ఎందుకనంటే కామన్ మ్యాన్ కి తెలియదు పాపం, వాళ్ళు వీళ్ళే డబ్బులు ఇస్తారేమో, వీళ్ళు రావద్దు మళ్ళీ డబ్బులు రావేమో, మీ ఇష్టం అక్క, మేము మళ్ళీ రాకపోతే మీకు డబ్బులు రావు అని చెప్పని వాళ్ళని కామన్ ప్రజల్ని మభ్యపెట్టే అవకాశము, లేకపోతే వాళ్ళు బెదిరించే అవకాశాలు ఉంటాయి. లేకపోతే నయ్యానో భయానో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వాలంటీర్ల ద్వారా డబ్బులు చేర్చేశారు. ఆ డబ్బులు చేర్చేసిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఈ వ్యవస్థల్ని వాడడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, స్పష్టంగా తెలుసు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రజాస్వామ్యం పరంగా ఎన్నికలు జరగాలి. అట్లా ఎన్నికలు జరిగితే నెక్స్ట్ జనరేషన్ ఉపయోగం. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎందుకు వద్దనుకుంటున్నాం మనం? ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడమే కదా, అభివృద్ధి లేదు, ఎక్కడికక్కడ ఒక పరిశ్రమ పెట్టేట్టుగా డాక్యుమెంటేషన్ లేదు. మరి ఏదో గూగుల్లో వచ్చే డాక్యుమెంటేషన్ చెప్పుకోవడం తప్ప ఈరోజు అమరావతిలో 3 కోట్ల ఖరీదు చేసే ల్యాండ్స్ ఇస్తే అక్కడ కేంద్ర ప్రభుత్వం 45 సంస్థలు ఇస్తే వాటిని డెవలప్ చేయకుండా ఆపేశారు. అమరావతి చంద్రబాబు నాయుడు గారు సొంత ఆస్తి కాదు. మరి అమరావతిని ఎందుకు పడగ ఇచ్చారు? తద్వారా ఎవరికి నష్టం జరిగింది? ప్రజలకు నష్టం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాగానే ఉంటారు, లేకపోతే ఇంకొక పార్టీ బాగానే ఉంటుంది, ఇంకొక నాయకులు కూడా బాగానే ఉంటారు, కానీ అల్టిమేట్ గా ప్రజలకు నష్టం జరుగుతుంది కదా. ఇది మేము చెప్పదలుచుకున్నాం. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ప్రజలు జరిగే నష్టాలను మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అదే సమయంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వారాహ యాత్ర బ్రేక్ అయింది అనేది వినబడుతున్న సమాచారం. దీనిపైన ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించి కూడా దీన్ని రెక్టిఫై చేసుకుంటుందని కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ యాత్రలో ఎవరికి కూడా సమానమైన హక్కులు ఉంటాయి, సమానమైన బాధ్యతలు ఉంటాయి. ఏమైనా గైడెన్స్ ఉంటే ఆ గైడ్లైన్స్ ని బట్టి వారాహి మళ్ళీ కొనసాగుతుంది. నాకు తెలిసి అదేం ఆగదు. తాత్కాలిక అవరోధాలు ఉంటాయి తప్ప అవేం పర్మనెంట్ అవరోధాల కింద నేనైతే భావించను. అదే సమయంలో మా పార్టీ అగ్రనేతలు కూడా వచ్చి గత 15-15 రోజులుగా
విజయవాడలో దిగి ఏ నియోజకవర్గాల్లో మాకు మేము పోటీ చేసిన నియోజకవర్గాలే కాకుండా మా మిత్రులు జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, వాళ్ళు పోటీ చేసిన నియోజకవర్గాల్లో కూడా మేము పనిచేయాలని చెప్పి స్పష్టంగా పనిచేయమని చెప్పాం. అసలు ఈ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అంటున్నారు. ఎస్సీ కార్పొరేషన్ 3 భాగాలు, మాలా మాదిగ రెల్లి కార్పొరేషన్ ఉంటే ఆ కార్పొరేషన్ రూపాయి డబ్బు లేకపోతే సంక్షేమం ఎలా అవుతుంది? అదేవిధంగా దళితుల ఆత్మగౌరవం దెబ్బతీసిన ప్రభుత్వం కింద మేము చెప్పుకున్నాం. ఎందుకంటే డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మాస్క్ పెట్టుకోలేదని చెప్పేసిన మరి కిరణ్ వర్గడ, మరి హంతకుడైన అనంతబాబుని పక్కన పెట్టుకోవడం అనేది ఏ సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. విల్సన్ గారు మళ్ళీ అవకాశం ఇస్తాను మీకు. సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, మళ్ళీ అవకాశం ఇస్తాను. బడుగు వర్గాల ప్రభుత్వం కాదు ఇది, బడుగు వర్గాల ఆత్మగౌరవం దెబ్బతీసిన ప్రభుత్వంగా భావిస్తున్నాం. ఈ ప్రభుత్వం దిగడం అనేది మా కుక్కలుగా కాదు, ప్రజా అవసరం అని కూడా భావిస్తున్నాం. పిఎస్ఎన్ మూర్తి గారు, ఈసీ గైడ్ లైన్స్ వచ్చినప్పటి నుంచి కూడా ఒకటే బలంగా వినిపిస్తుంది వైసీపీ నుంచి, ఇదంతా టీడీపీ కుట్ర, పచ్చ పార్టీ కుట్ర అని బలంగా వినిపిస్తుంది. నిజంగా మీకు అటువంటి పరిస్థితి ఉందా? అటు అలా చేయాల్సిన, అలాంటి కుట్ర చేయాల్సిన అవసరం మీకుందా మూర్తి గారు? ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. మాకు ఆ ఆరోపణలు చేసిన వాళ్ళకి అవగాహన లేదని అర్థం అవుతా ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ సిఇఓ కాదు, చైర్మన్ కాదు, అది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్తే ఈసీ రాదు. ఈసీకి స్వతంత్ర సంస్థ అది. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి, దాని ప్రకారం వాళ్ళు చేసుకెళ్తారు. వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నందుకు అభినందిస్తూ సేమ్ టైం మేము ఒక వినపం కూడా చేస్తున్నాం. కేంద్ర బలగాలు తరలించి ఇక్కడ ఎన్నికలు జరగకపోతే మనం గతంలో చూసాం, మారణహోమం సృష్టించారు. ఎంత దౌర్జన్యాలు చేశారంటే అడ్డు ఆపు లేదు. మా మిత్రులు జనసేన వాళ్ళు వెళ్తే నామినేషన్ పత్రాలు కూడా చింపేసి బయట పడేసి భయభ్రాంతుల్ని చేసి నేను పార్లమెంట్ బై ఎలక్షన్ కి మా పార్టీ తిరుపతి వెళ్ళమంటే వెళ్ళాను. ఆ తిరుపతిలో చూసాం, బస్సులు దిగిపోతున్నాయి. పోలీసు వాళ్ళు సినిమా చూసినట్టు చూస్తారు. వేళ అందరూ గగ్గోలు పెట్టాం. అది ఏంటి ఆ బస్సులు అంటే దానికి అడ్డు ఆపు లేదు. 1 సైడ్ ఎలక్షన్ జరిగిపోయింది. ఇక పోలీసు వాళ్ళు ఏదో చేస్తారు, ఎన్నికలు సజావుగా జరుగుతుంది అనేది అది భ్రాంతే. కేంద్ర బలగాలు లేకపోతే ఎన్నికలు జరగడం చాలా కష్టం అవుతుంది. ఈ వాలంటీర్లు వాళ్ళు ఉద్యోగాలు చేస్తే మాకు ఎవరికి అభ్యర్థులు లేదు, ఏ పార్టీకి కూడా. కానీ వాళ్ళు వైసీపీకి దోతల్లాగా, ఆ పార్టీ నాయకుల్లాగా ఆ పార్టీని భుజాన్ని వేసుకొని పనిచేస్తుంటే ఇప్పుడు ఇబ్బందులు అన్నీ వస్తున్నాయి. వాళ్ళు ప్రజలు ట్యాక్సులు కట్టి వాళ్ళకి జీతాలు వస్తున్నాయని సంగతి విస్మరించారు. విస్మరించి ఎలాగైపోయింది, వైసీపీకి బాగా ఊదడం. వాళ్ళు పెన్షన్లు ఇచ్చినట్లయితే పెన్షన్లు ఒకటే ఇవ్వరు కదా, అక్కడికి వెళ్ళి రకరకాల విన్యాసాలు చేస్తారు. గతంలో చూసాం. ఈసీ ఆల్రెడీ వాలంటీర్ ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పినా కూడా ప్రతిసారి ప్రతిరోజు మీరు చూడండి, ఎక్కడ చోట రాష్ట్రం మొత్తం మీద రిపీట్ అవుతుంది. దాని మీద ఈసీ కూడా కొద్దిగా ఇప్పుడు 20 మంది తిరిగితే 10 మంది మీద యాక్షన్ తీసుకుంటుంది వాళ్ళు నోటీస్కి వెళ్ళినవి. వాట్ అబౌట్ ఆఫ్ రిమైనింగ్ 10? ఆ 10 మళ్ళీ అలాగే రాష్ట్రం అంతా జరుగుతుంది. ఎక్కడికక్కడ కట్టడి చెయ్యకపోతే సజావుగా ఎన్నికలు జరగనివ్వరు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలి. ప్రజలు ఏమనుకున్నారో తెలియాలి. ఇప్పుడు ఆ వెంకటలక్ష్మి గారు చెప్పినట్టు ప్రజలకు ఏమీ ఉద్ధరించింది లేదు. ఒక్కటంటే ఒకటి సవ్యంగా అందిన పాపాన పోలేదు. ఇవాళ ఏరు గొప్ప ఊరు దెబ్బ, బటన్ నొక్కింది అంత, లబ్ధిదారులకు చేరింది అంత. ఇప్పటి వరకు చేసిన 11 లక్షల కోట్ల అప్పులు ఈ బటన్ నొక్కడానికి ఇచ్చారంటే లేదు. ఇవాళ కంటైనర్ బయలుదేరింది. ఆ కంటైనర్ ని కంటైనర్ వచ్చినా మేము కాసుకొని చూసుకుందాం అనే పరిస్థితుల్లో మా మిత్రపక్షాలు మేము కలిసి ఉన్నాం. దాంట్లోని ఎలా మేము ఆల్రెడీ ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చారు. మళ్ళా కూటమికే పట్టం కట్టాలని. వాళ్ళు చివరి ఆశ 175 మధ్యకాలంలో లేదు. ఎందుకు లేదు? రోజుకొకరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నాయకులు మొత్తం వెళ్ళిపోతున్నారు. ఇంక దిక్కుతోసిన పరిస్థితుల్లో వాలంటీర్లలో అలొక ఆయుధం, డబ్బులు నగదు పంపిణీలో జరగకపోతే మళ్ళా ప్రాబ్లం అవుతుంది. కట్టడి చేయాలని ఈసీకి మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. స్పాట్ లో యాక్షన్ తీసుకోవాలా. నగదు పంపిణీలో మూర్తి గారు, నగదు పంపిణీలో వాలంటీర్ని దూరం చేయాలి, వాలంటీర్లు పాల్గొనకూడదు అంటూ ఈసీ ఇచ్చిన గైడ్ లైన్స్
మీ పార్టీకి కొంత ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? ఇది ఎక్స్పెక్ట్ చేశారా మీరు? అసలు ఎక్స్పెక్ట్ చేశారా? ఇటువంటి ఎక్స్పెక్ట్ చేశారా? ప్రత్యేకం ఉంది. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు చేస్తే మాకు మనవరు దౌర్జన్య పాలన సాగింది. వాళ్ళు దూరం పెడితే వాళ్ళు వాలంటీర్లు కేవలం పెన్షన్ పంచడానికి అనేది కాంగ్రెస్ వైసీపీ ఎయిమ్ కాదు. వాళ్ళు ఎయిమ్ ఏడిదంటే దాని ద్వారా వాళ్ళకి తాయిలాలు ఇప్పుడు చూడండి వాలంటీర్లందరికీ తాయిలాలు ఇచ్చారు రాష్ట్రం మొత్తం మీద వైసీపీ వాళ్ళు. వాళ్ళకి చీరలు ఇస్తారు, ఇంట్లో వాళ్ళ భర్తలకు కూడా ప్యాంటు షర్ట్లు ఇస్తారు, డబ్బులు ఇస్తారు. ఇప్పుడు ఎందుకట ఎన్నికల ముందు మేము అయితే ఇలా బలంగా ఉన్నాం అనుకున్న వాళ్ళు ఏం లేదు, రైతు డొల్ల ఎంతైనా లోన్ అంతేనా. వాళ్ళు ఏదో ఆ మేకపోతు గాంభీర్యం చూపించి మేము బలంగా ఉన్నాం అని చెప్తున్నారు. కానీ వాళ్ళు నిజంగా బలవంతులు అయితే ఇన్ని ఇన్ని అరాచకాలు చేసి ప్రజల అభిప్రాయాలని మార్చడానికి ఎందుకు ప్రయత్నం చేస్తారు? ఎందుకు వాలంటీర్లు వైసీపీ డబ్బులు కాదు కదా. వాలంటీర్ల మీద ఎందుకంటే మాకు అభిప్రాయం ఉంది. స్వయంగా విజయసాయి రెడ్డి ఆయన చెప్పాడు వాలంటీర్లు అందరూ మన వాళ్ళే అని. ఇక ఎవరు మా శ్రీకాకుళం మంత్రి అంటాడు ఆయన ఎవరైనా మిగతా పార్టీలకు కానీ సపోర్ట్ చేస్తే వాళ్ళ సంగతి చూస్తామంటాడు. పోలీసుల మీద దౌర్జన్యం, ప్రజల మీద దౌర్జన్యం, అడ్డగోలుగా పరిపాలన సాగిస్తున్న ఈ తరుణంలో ఈ నిర్ణయం నిజంగా హర్షించదగ్గ విషయమే. రైట్. సేమ్ టైమ్ సవ్యంగా ఎలక్షన్ జరగడానికి ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలు తీసుకోవాలి. ఏ ఒక్కరిని వదలకుండా అడ్డదిడ్డంగా ఇళ్ళ మీద చర్య తీసుకున్నట్లయితే చాలా బాగుంటది. ఈ విషయంలో ప్రభుత్వం కూడా కొద్దిగా ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉంటుందని మేమైతే ఆశిస్తున్నాం. రైట్ 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 ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటీవల అంటే తాజాగా ఈసీ ఎన్నికల సంఘం విడుదల చేసిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో కొన్ని ఆదేశాల గైడ్లైన్స్ వాటిపైన డిబేట్ కొనసాగుతున్నారు. పర్టికులర్గా నగదు పంపిణీలో వాలంటీర్లు పాల్గొనకూడదు అనేది దాని సారాంశం. అంతేకాదు ఇంకొన్ని గైడ్లైన్స్ కూడా టెట్ కూడా ఇటీవల రిలీజ్ చేసినటువంటి టెట్ పరీక్షలు వాయిదా వేయాలి. అట్ ది సేమ్ టైం డిఎస్సిని కూడా వాయిదా వేయాలి. ఎన్నికలు కూడా ముగిసేంత వరకు కూడా దాన్ని నిర్వహించకూడదు అని కొన్ని ఎన్నికల సంఘం కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్. ఈ అంశం ఈ పర్టికులర్గా ఈసీ ఆదేశాలు లేటెస్ట్గా వచ్చిన ఆదేశాలు వచ్చే ఎన్నికలపై ఫలితాలపై పర్టికులర్గా వైసీపీ ప్రభుత్వంపై వైసీపీ పార్టీపై ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, కూటమికి ఎటువంటి పరిస్థితిని మిగులుస్తుంది అనే దానిపై మనం చర్చ కొనసాగిస్తున్నాం. రైట్. వెంకటలక్ష్మి గారు చెప్పండి. ఇది మీకు నిమ్మగడ్డ ప్రసాద్ ఎవరైతే గతంలో ఎన్నికల కమిషనర్ పనిచేసిన నిమ్మగడ్డ ప్రసాద్ గారు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సిటిజన్ ఫర్ డెమోక్రసీ తరపున ఆయన ఒక పిటిషన్ దాఖలు చేయడం, దానిపైన విచారించి హైకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఈ విధంగా ఈసీ కొన్ని గైడ్లైన్స్ ప్రకటించడం జరిగింది. పర్టికులర్గా ఏదైతే వాలంటీర్ల గురించి కానీ లేదంటేనో ఏదైతే గవర్నమెంట్ తీసుకున్న రీసెంట్గా తీసుకున్న యాక్టివిటీస్ ఏవవుతున్నాయో వాటిని అబ్జెక్ట్ చేస్తూ వాటిని బ్రేక్ చేసింది. కానీ మీరు పర్టికులర్గా టీడీపీకి లేదంటే జనసేనకో బీజేపీకో ఆపాదించిన కరెక్ట్ కాదేమో కదా? ఈ రోజు మేము అలా ఆపాదించి మాట్లాడలేదండి. వాలంటీర్స్ అనేవాళ్ళు అన్ని పార్టీల నుంచి కూడా తీసుకున్నాం. అన్ని పార్టీల వాళ్ళు కూడా వాలంటీర్స్ గా పనిచేస్తున్నారు. వైసీపీ పార్టీకి మద్దతుదారులే మాత్రమే పనిచేయట్లేదు, అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సచివాలయ విజయసాయి రెడ్డి అన్నమాట అది. విజయసాయి రెడ్డి అన్నారు, కొంతమంది మంత్రులు కూడా అన్నారు. వెంకటలక్ష్మి గారు మాట్లాడండి, మీరు చెప్పండి. అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు కూడా అందులో ఉన్నారు. వాలంటీర్లు ఈ రోజు ఆపినంత మాత్రం చేత మాకు నష్టమని మేము అనుకోవట్లేదు. వెంకటలక్ష్మి గారు నా పాయింట్ ఏంటంటే అది టీడీపీకి జనసేనకో బీజేపీకి సంబంధించింది కాదు. వేరే వ్యక్తి ఎవరో పిటిషన్ వేస్తే దానిపైన విచారణ చేపట్టిన హైకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగా ఈసీ ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి టీడీపీకో ఎవరికో ఆపాదించిన సరికాదు కదా అనేది నా పాయింట్. ఇప్పుడు ఆపాదించి ఎవరు మాట్లాడారండి? మీ పార్టీ నేతలు ఇందాక నుంచి గైడ్లైన్స్ వచ్చినప్పటి నుంచి మీ పార్టీ నేతలు, మరి మీరు బయట చూడలేదేమో, వాళ్ళు అదే అంటున్నారు. ఏమని? తెలుగుదేశం పార్టీ ఎగ్జాక్ట్లీ అవును, టీడీపీ బీజేపీ జనసేన ఇదంతా పచ్చకొట్టులో టీడీపీ పార్టీ మీ అనుకూల మీడియా మొత్తం అదే చెప్తుంది. మరి మేము అనుకుంటున్నాం అలాగే, ఎందుకంటే కేంద్రం టైఅప్ అయ్యారు కనుక ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు, అందుకని చెప్పి అలా వచ్చిందేమని మా వాళ్ళు అనుకొని మాట్లాడి ఉండొచ్చు దాని గురించి. మాకైతే వాలంటీర్స్ ఆపడం వల్ల అయితే మాకైతే ఏ నష్టం కూడా లేదని మేము అనుకుంటున్నాం. వాలంటీర్స్ ఆపినా ఆపకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాల మీద మాకు నమ్మకం ఉంది. పేద ప్రజల కోసం ఆయన పనిచేశారని మేము నమ్ముతూ ఉన్నాం కనుక ఖచ్చితంగా ఆయన వచ్చే ఎలక్షన్లో తప్పకుండా నెగ్గుతాడనే భరోసా కూడా మాకుంది. రైట్. లక్ష్మణరావు గారు చాలా కాన్ఫిడెన్స్గా భరోసాగా ఈసీ గైడ్లైన్స్ అంత బలంగా వచ్చినప్పుడు కూడా
వాలంటీర్లు పాల్గొనకపోయినా మా విజయం మాదే అని చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు లక్ష్మణరావు గారు. మీకుందా, మీ కూటమి కూడా అంతే కాన్ఫిడెన్స్ ఉందా? వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదండి. వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధులకు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వాళ్ళ నాయకులకు కానీ ప్రజలకు ఏం చెప్పాలి, ఏ రకంగా మభ్య పెట్టాలనే ఆలోచన విధానంలో ఉన్నారు. వాళ్ళకి మాటలు రావట్లా. రోజుకు ఒక ఎదురు దెబ్బ తగులుతూ ఉంది వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినా ఏం చేసినా ఆయనకి రివర్స్ కొడుతుంది. అందువల్ల ఆవిడ అన్నారు వెంకటలక్ష్మి గారు ఏమని, వాలంటీర్లు అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు, వాలంటీర్లు కూడా ఏ పార్టీ వాళ్ళు లేరమ్మా, అది కేవలం వైఎస్ఆర్ పార్టీ సింపథైజర్స్ మీ కార్యకర్తలు మాత్రమే వాలంటీర్లుగా ఉన్నారు. టీడీపీ నుంచి, బీజేపీ నుంచి, జనసేన పార్టీ నుంచి ఎవరు లేరు. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే విదేశీ విద్య గురించి ఇందాక మాట్లాడారు. విదేశీ విద్య జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నారు. దానికి ఎంతమందిని విదేశాలకి ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ విద్య కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎంతమందిని మరి విదేశాలకు పంపించారో లెక్క చెప్పండి. ఆ లిస్ట్ అవుట్ బయట చెప్పండి, వైట్ పేపర్ రిలీజ్ చేయండి. అలాగే మీరు దమ్ము ధైర్యాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. దమ్ము ధైర్యాలు అనేది ప్రజలను పరిపాలించడానికో, రాష్ట్రం అభివృద్ధి చేయడానికో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తన దమ్ము ధైర్యాలను చూపించవలసింది. ఈ రోజున నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంతా దమ్మున్న నాయకుడు అయితే, మీరు అనుకున్నట్టుగా సింహం అయితే మరి 25 ఎంపీలు ఇచ్చి ఇవ్వండి, మరి కేంద్రం మేడలు ఉంచి మరి ప్రత్యేక హోదానో, రైల్వే జోనో, లేకపోతే ప్రత్యేకమైనటువంటి 7 కాలేజీలో ఇవన్నీ తీసుకొస్తాను జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడమ్మా ఇవన్నీ కూడా? పోలవరం ఎందుకు మీరు పూర్తి చేయలేకపోయారు? సిపిఎస్లు ఎందుకు రద్దు చేయలేకపోయారు? ఎందుకని ప్రతి సంవత్సరం కూడా 1,00,000 జాబ్ కావాలంటున్నారు. ఎక్కడికి వెళ్ళి అవి? మెగా డిఎస్ కూడా తీస్తారన్నారు, దగా డిఎస్ తీశారు. ఈరోజు చూస్తే 23,000 మరి ఖాళీలు ఉన్నటువంటి టీచర్ పోస్టులు మెగా డిఎస్ కూడా తీలా. 23,000 మరి విద్యుత్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తారన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి హామీ ఇచ్చి వాళ్ళని పక్కన లక్ష్మణ గారు అంగన్వాడీ టీచర్లు అవనియండి, ప్రతి ఒక్కరండి, ఒకరు కాదు, అందరూ దమ్ము ధైర్యం గురించి చెప్తా ఉన్నారు. వీళ్ళ పరిపాలన, వీళ్ళు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు ఇందులో మా సోదరులు విల్సన్ గారు చాలా చక్కగా చెప్పారు. దళితుల మీద దాడులు. ఎస్ విల్సన్ గారు, మీరు కూడా దళితుడు అనుకుంటున్నాను నేను, నాకు మీ క్యాస్ట్ నాకు తెలియదు కానీ ఖచ్చితంగా దళితుల మీద దాడులు. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయ్యా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో. ఓకేనా. అదే నేను అనేదంటే ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే దళితుల మీద దాడులు జరిగినాయి. కావాలంటే రికార్డులు తీయమని చెప్పండి వెంకటలక్ష్మి గారిని. శిరోమండలాలు జరిగినాయి, దళితుల మీద యూరిన్ విసర్జన చేయడం జరిగింది. దళితులు చంపి డోర్ డెలివరీ చేస్తే అనంతబాబు మీద చేతులు వేసుకొని చట్టం పట్టు వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళితులకి మీరే సంకేతం ఇస్తూ ఉన్నారని అడుగుతూ ఉన్నాం. ఏ దళితులు అంటే మీకు ఓటు. లక్ష్మణ గారు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. మీరు వైసీపీ పాలనలో వైసీపీ పాలనలో జరిగిన వైఫల్యాలు అని కొన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. అదే విషయాన్ని వాళ్ళు కూడా ప్రస్తావిస్తారు. 2014-19 మధ్య ఇంతకంటే దారుణంగా చాలా హామీలు మిస్ అయ్యారు, చాలా ప్రామిస్ చేయలేదని చెప్తున్నారు. అది కాదు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. మీరు అంత కాన్ఫిడెన్స్గా మీకు కూటమి అంటే ఈసీ గైడ్లైన్స్ వచ్చినప్పుడు కూడా మీకు కాన్ఫిడెన్స్గా ఉన్నా గెలుస్తామని అంటుంది వైసీపీ. మీరు మీ కూటమి అంతే కాన్ఫిడెన్స్గా ఉందా లేదా? ఖచ్చితంగా 100కి 1000% కాన్ఫిడెంట్ గా మేము ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి ఇదే కదా భయం. ఈ రోజున జనసేన టీడీపీ కలిసి అని భయపడ్డాడు, బీజేపీ కలిగానే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేయాలో అర్థం కావట్లా, కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ఎందుకంటే మన నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తిని చూసి ఈ రోజున బీజేపీ మళ్ళీ 3వ ప్రధానమంత్రిగా ఒక బీసీ నాయకుడు నరేంద్ర మోడీ గారు అవుతారనేది జగమెరిగిన సత్యం. ఇది ఖచ్చితంగా 3సారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. మీ ఓడిపోతే మళ్ళీ నేను జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి. శ్రీకృష్ణుడి జన్మస్థలమే నా జన్మస్థలం అవుతుంది. శాశ్వతంగా నేను అందులో ఉండాలేమో అని భయం. మీ నాయకుడు ఎప్పుడైనా ముఖ్యమంత్రి అవుతాడా? జీవితంలో ఎప్పుడైనా అవుతాడా మీ నాయకుడు? ఆశ పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు
మరొక 50 రోజుల్లో సీఎం అవుతున్నారు. 50 రోజులు ఈ స్టేట్మెంట్ మరి చంద్రబాబు నాయుడు గారు ఏమవుతారు? 50 మీకు రోజులు 23 సీట్లు. మీరు అనుకోవచ్చు. మీకు 23 జనసేన సీట్లు పార్టీకి మీకు 21 సీట్లు 23 ఇచ్చారు. ఇచ్చారు. జనసేన పార్టీకి లక్ష్మణరావు గారు. 2 సీట్లు ఇచ్చారని. లక్ష్మణరావు గారు. జనసేన పార్టీకి ఇచ్చిన 21 మీరు కొత్త చర్చకి తెరలేపారు లక్ష్మణరావు గారు. పవన్ కళ్యాణ్ సీఎం అవబోతున్నారని 50 రోజుల్లో చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు. గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా ఇస్తున్నారు అనిపిస్తుంది ఇది లక్ష్మణరావు గారు. ఫేక్ స్టేట్మెంట్ కాదు. పవన్ కళ్యాణ్ గారికి ఒక వ్యూహం ఉంది. 21 సీట్ ఆ వ్యూహం అనేది ఏదో మీరు చూస్తారు. 21 సీట్ వస్తే అవ్వరు మీకు తెలియదు. రైట్ విల్సన్ గారు 22 సీట్లు విల్సన్ వచ్చిన గారు. కుమారస్వామి కర్ణాటక సీఎం అయ్యాడు. మా గుర్తు పెట్టుకోండి మీరు. విల్సన్ గారు 22 సీట్లు విల్సన్ గారు మీ అలయన్స్ పార్ట్నర్ సీఎం అయ్యారు. గుర్తు పెట్టుకోండి. మీ అలయన్స్ పార్ట్నర్ అయితే జనసేన చంద్రబాబు నేత నాయుడు గారు పవన్ లక్ష్మణరావు గారు చాలా కళ్యాణ్ పెద్ద గారు స్టేట్మెంట్ మీ ఇచ్చారు. మీ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి సీఎం కాబోతున్నారని కూటమి గెలిస్తే మా ఇది కూటమిలో జరుగుతా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారా? పవన్ కళ్యాణ్ గారు విల్సన్ సీఎం గారు. అవుతారా? బీజేపీ నాయకులు సీఎం ముందు అవుతారా? ఎవరు కాదండి. సీఎం అవుతారో ఖచ్చితంగా తెలుసుకోండి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా, మాకైతే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ సీఎం రెడ్డి అయినా, సీఎం అవుతాడు. ఎవరు సీఎం అయినా ప్రజారంజకమైన పరిపాలన అందించడానికి కూటమి ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు ఇప్పుడు కూడా ముందుంటారు. రైట్ విల్సన్ గారు సార్ చెప్పండి, ఇప్పుడు అడగండి. యా. మీ ప్రశ్న అర్థం కాదు. రైట్ లక్ష్మణరావు గారు లేవనెత్తిన పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పవన్ కళ్యాణ్ 50 రోజుల్లో సీఎం కాబోతున్నారని అటువంటి పరిస్థితి ఉంది. అసలు మేజర్ పార్టీ ఎవరైనా కూటమి అంటే జనరల్గా మేజర్ షేర్ ఏదైతే ఉంటుందో మేజర్ పార్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అవుతూ ఉంటారు. బట్ లక్ష్మణరావు గారు చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. అటువంటి పరిస్థితి ఉందా అసలు మీ కూటమిలో? పార్టీ కార్యకర్తగా ఆయన ఆశావాహ దృక్పథం చెప్తున్నాడు. అది డిబేట్ ఏం కాదు కదా, అది రైట్ తర్వాత సబ్జెక్ట్. రైట్ ఒకటి ఫ్యాక్ట్, 3 రాజకీయ పార్టీలు కలిసి ఖచ్చితంగా జగన్ గారు దించాలనేది ఒక స్టాండ్. అందులో ఏం మాకు ఇంకొక ఆలోచన లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని దించే కార్యక్రమాన్ని ముమ్మరంగానే చేస్తాం, అందులో ఏం సందేహం లేదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఒకవేళ వాళ్ళు కానీ సరిగ్గా పనిచేయకపోతే ఖచ్చితంగా దాని మీద కూడా ప్రజలు బిల్డప్ చేస్తాం, ఇంకొక మాట లేదు. వాలంటీర్ వల్ల నష్టం కాబట్టి, అంటే డెమోక్రసీకి నష్టం కాబట్టి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎన్నికల వరకు వాళ్ళు పక్కన పెట్టాలి. ఎన్నికల తర్వాత వాలంటీర్ వ్యవస్థ మీద మా పార్టీ స్టాండ్ కూడా మేము ఖచ్చితంగా స్పష్టంగా ప్రకటిస్తాము. అసలు ఎందుకు ఈ ప్రభుత్వం ఉండాలని దగ్గర వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు కదా. ఎందుకు ఉండాలి ప్రభుత్వం? దళితులకి నష్టం కలిగించినందుక, బీసీలు నష్టం కలిగించినందుక, ఎస్సీ మరి మైనార్టీలు నష్టం కలిగించినందుకు, ఏ వర్గానికి వాళ్ళు లాభం కలిగించారో ఏదైనా వాళ్ళు డేటా చెప్పగలిగితే మనం సంతోషపడతాం. మీరు ముందు మీరేం విల్సన్ చేశారు? గారు. మీరు చెప్పండి. మీ పార్టీ నుంచి మాట్లాడండి ఆ ప్లీజ్. కమ్యూనిటీకి వెంకటేష్ గారు ఏం మాట్లాడమండి. చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో పుట్టాలనుకుంటారా ఎవరైనా అని అన్నారు చంద్రబాబు నాయుడు గారు. విల్సన్ అప్పుడు గారు. దెబ్బతిని లేదా దళితుల ఆత్మగౌరవం? ఇక చెప్తానండి, ఒక బటన్ నొక్కడానికి చెప్పేదేనమ్మా, ఒక బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి పదవి అవసరమా? ఆఫీసులో అటెండర్ సరిపోతాడుగా. నేను చెప్తున్నాను, ఎస్సీ కార్పొరేషన్ పథకాలు మొత్తం రద్దు చేసిన చరిత్ర ఈ భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారికి. అది ఎస్సీలకే తెలుస్తుంది. నేనే ఒక చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి చెప్తున్నాను. జిల్లాకు 10 నుంచి 20 కోట్లు డబ్బులు ఇస్తే ఈరోజు ₹1 డబ్బులు లేదు. అంటే ఇది వెల్ఫేరా? ఇది ఆటోలు, టెంట్ హౌసులు, తర్వాత కార్లు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, భూమి కొనుగోలు పథకం ఇవన్నీ తీసేస్తారా? తీసేసి మీకు అదేదో సినిమాలో గారి కోడి కట్టేసి దాన్ని తినమన్నట్టు ఉంది వ్యవహారం. ఇప్పుడు మీరు దీనికి సంబంధించి ఎస్సీలకు సంబంధించి ఏం చేశారు దగ్గర? అమ్మఒడి దాంట్లో చూసుకోమంటారు, జగన్ దీవుని దాంట్లో చూసుకోమంటారు. ఇంకెంత కార్పొరేషన్ రద్దు చేయొచ్చు కదా. పైగా ఢిల్లీ నుంచి ఇచ్చే డబ్బులు ఇవి, ఎన్ఎస్ఎఫ్డిసి డబ్బులు, ఎన్ఎస్కేఎఫ్డిసి. ఇప్పుడు 1000 సార్లు చెప్పా ఛానల్స్ లో, ఆయన ఎప్పుడు కూడా దానికి వాళ్ళ దగ్గర కౌంటర్ రాదు. ఈ డబ్బులు డైవర్ట్ చేసిన చరిత్ర భారతదేశం ఏ ముఖ్యమంత్రి లేదు. మరి జగన్మోహన్ గారు డైవర్ట్ చేశారు. ఎందుకు చేశారు? సంబంధించి 100% ఈ ప్రభుత్వం వ్యతిరేక ప్రభుత్వం. వాళ్ళు ఏంది రకరకాల పెద్ద ఎమోషన్స్ క్యారీ చేయొచ్చు. ఎన్ని ఎమోషన్స్ క్యారీ చేసినా ఇక్కడ జరుగుతుంది ఏంటి? యాంటీ వీకర్ సెక్షన్ గవర్నమెంట్ కాబట్టి ఆయన పేదలకి ప్రతినిధి కాదు. నేను పేదవాడిని, మాది పేద, మా అభ్యర్థులు పేదవాళ్ళని చెప్పుకుంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేదోడా, లేకపోతే విజయసాయి రెడ్డి పేదోడా, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేదోడా, లేకపోతే బొత్స పేదోడా? ఎవరు పేదవాళ్ళు? వీళ్ళు పెట్టిన అభ్యర్థులు రాష్ట్రాన్ని లూడు చేశారు కదా. 3 నెలల పాటు కృత్రిమ కొరత సృష్టించి ఇసుకకి, ఆ ఇసుక పేరుతో కృత్రిమ సంస్థలు కొన్ని 100 మంది చచ్చిపోయిన పరిస్థితి, నిరాధారణ పరిస్థితి, నిరాశ్రలు అయిపోయారు. వాళ్ళకి ఉపాధి లేకుండా ఉన్న పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మద్యం, ఈ రోజు యుద్ధ భూమిలో చనిపోయిన వాళ్ళకంటే ఆంధ్రప్రదేశ్ లో మద్యం దాకా చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందనేది మా పార్టీ అధ్యక్షులు పురంధేశ్వరి గారు స్పష్టమైన డేటా ఇచ్చారు. అంటే బడుగు వర్గాలు చంపేయడం కోసం మీకు ఇవ్వాలనా మళ్ళా ముఖ్యమంత్రి పదవి? ఈ రోజు మద్యం పేరుతో వేలాది కోట్ల రూపాయలు లూటీ చేసి అసలు మద్యం ఎవరు తయారు చేస్తున్నారు? ఇదంతా కూడా రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి భవిష్యత్తును తెలియజేస్తుంది.
కాబట్టి Right. రాబోయే రోజులు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ప్రమాదకరమైన రోజులు. ఆయన ముఖ్యమంత్రి పదవే కాదు, న్యాచురల్ గా సొసైటీలో ఇలాంటి వ్యక్తులు ఉండకూడదని సోదరికి కూడా తెలుసు. బట్ ఆమె ఏంటంటే ఆ ప్రతినిధికి వచ్చింది కాబట్టి ఆ మాట్లాడతారు. కాబట్టి ఇంకా అంతకంటే మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి సొంత చెల్లెలే వ్యతిరేకిస్తుంది కదా. ఎక్కడైనా మీ అన్న మీ చెల్లెలు మిమ్మల్ని వ్యతిరేకిస్తే మనకు మోరల్ గా దెబ్బతింటాం కదా. ఈ రోజు షర్మిల వ్యతిరేకించా, సునీత వ్యతిరేకించా, పైగా సిబిఐని కూడా అడ్డుకోవడం కోసం వాళ్ళ అమ్మని అవినాష్ రెడ్డి అమ్మని లోపల పెట్టేసి ఇవాళ పైన ధర్నా చేశారు. ఇవన్నీ ప్రజలు గుర్తించడం లేదా? పులివెందుల్లో దేవుడికి తెలుసంట అతను హంతకుల లిస్ట్ లో ఉన్నాడు అవినాష్ రెడ్డి, అదేవిధంగా వాళ్ళ నాన్న. ఆ హంతకులు పక్కన పెట్టుకొని తిరుగుతారమ్మా? అసలు ఒకసారి ఆలోచించండి. రాజశేఖర రెడ్డికి వివేకానంద రెడ్డికి తేడా ఏంటి? వివేకానంద రెడ్డి గారిని చంపితే జగన్మోహన్ రెడ్డి గారి లోపల పేరు కదలదా? మరి ఎందుకు? మళ్ళీ మీరు ఒకసారి ఆలోచించండి. సొంత చిన్న ఆయన ఒకవేళ ఆయన చంపాడు లేదో పక్కన పెడదాం, ఆయన చంపించిన వాళ్ళు ఎవరో రాష్ట్రంలో ప్రజలందరూ తెలిస్తే మళ్ళీ వాళ్ళు పక్కన పెట్టి ఎట్ట జరుగుతారు? ఎంత నిర్భయంగా మీరు పదవిస్తారు, మళ్ళీ ఎంపీ కట్టిస్తారు? ఇవన్నీ మనకి ఇంట్లో నిద్రపోయేటప్పుడు మనకి లోపల అంతరాత్మ కదిలించదా? రైట్ మూర్తి గారు, మూర్తి గారు, ల్యాండ్ ఆర్డర్ లేదు, సొంత బంధువులు లేదు, భవబంధాలు లేవు, ఏ మానసిక ఇది లేదు కదా. అమరావతి రైతుల మీద బూటు కాళ్ళు పెట్టించారంటే పోలీసుల చేత, ఎంత దారుణం అది. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు ఏంటంటే నాకు తెలిసి మళ్ళీ నాకు ఇక భావి కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు నేను అనుకోవడం లేదు. ఆయనకు అడ్మినిస్ట్రేషనే కాదు, ఆయన మైండ్ సెట్ మారాల్సిన అవసరం ఉంది. ఆయన మైండ్ సెట్ మారితే ఈ రోజు ఆ పార్టీకి ఆయనే మైనస్. సొంత తల్లి దగ్గర లేదు కదా, చెల్లి దగ్గర లేదు కదా. కాబట్టి ఈ భావబంధాలు దూరం చేసుకున్న తర్వాత ఏ మనిషికైనా మాట్లాడుకోవడానికి ఏముండదు. కాకపోతే ఆ పార్టీ ప్రతినిధికి వచ్చినప్పుడు వాళ్ళు ఏదో మాడుకుంటారు. కానీ వాస్తవానికి చూసుకుంటే ఈ రోజు రాష్ట్రం అత్యంత దయనీయ పరిస్థితిలో ఉంది. ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రోడ్డు బాగుంది చెప్పండి? ఎక్కడైనా తిరిగి ఈ రోడ్డు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా దేశం నేషనల్ హైవేస్ తప్ప ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ అదే రోడ్డు మీద తిరుగుతూ క్యాంపెయిన్ చేస్తున్నారు విల్సన్ గారు. అదే రోడ్డు మీద తిరుగుతూ ఇప్పుడు ముఖ్యమంత్రి క్యాంపెయిన్ చేస్తున్నారు. లేదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి అది చెప్పేది, ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి పోవాలంటే గ్రామీణ ప్రాంతాల్లో గుంటలు, ఆ గుంటల్లో ఎట్ట వాళ్ళు చేస్తారు? ఏదో ఆయన హెలికాప్టర్లో దిగి నేరుగా ప్రయాణం చేయమని ఒక 50 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది. కాబట్టి నేను ఏమంటాను, నేషనల్ హైవే మీద జర్నీ కాదు, గ్రామాల్లో ఈ రోజు పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ రోజు గ్రామీణ ప్రాంతం అంతా అతలాకుతలైపోయింది. మేము ఇచ్చిన డబ్బులుగా డైవర్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు దాన్ని ఏమంటారు, ఉపాధి హామీ పథకం ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారు. అదే విధంగా సర్పంచులకు ఇచ్చిన నిధులు డైవర్ట్ చేశారు. అసలు డైవర్ట్ చేయని నిధులు ఏమున్నాయి? ఈ రోజు వారం ఆర్బీఐ దగ్గరికి పోతున్నారు. ఎందుకు పోతున్నారు ఆర్బీఐ దగ్గరికి? మీరు అద్భుతమైన ప్రభుత్వం అయితే ప్రతి వారం పోయి ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి ఈ రోజు ఎఫ్ఆర్బి పరిధి మించి డబ్బులు చేశారు. ఒక్క నిమిషం. పోలవరం 70% గత ప్రభుత్వంలో మేము కంప్లీట్ చేశాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వదిలేశారు. విశాఖ రైల్వే జోన్ కనీసం 50 ఎకరాలు ఎందుకు వెళ్ళిపోయారు? సోదరి, నేనేమంటానంటే మనం ఈ రోజు ఉంటామో రేపు పోతాము, కానీ మన ప్రజలు అనేది శాశ్వతం. ఈ రోజు ఉద్యోగాలు లేక విజయవాడ నుంచి బెంగళూరుకో లేకపోతే హైదరాబాద్కో పోయే ఒక బాధాకర పరిస్థితులకు ఎందుకు వచ్చాం మనం? ఒకసారి మన ఆత్మ పరిస్థితి, మన నెక్స్ట్ మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. అంతే తప్ప రాజకీయాలు ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి. కానీ బట్ మన జనరేషన్ నష్టపోతుంది. ఆంధ్రప్రదేశ్ లో పక్కనుండి తెలంగాణ రాష్ట్రంలో కొంత గ్రోత్ కనబడుతుంది. రైట్ మూర్తి యాదవ్ గారు, వాలంటీర్లు ద్వారా జరుగుతున్న సంక్షేమాన్ని చూడలేకే కూటమి పట్ల కూటమిలో ఉన్న టీడీపీ కానీ జనసేన కానీ అడ్డుకున్నాయి. ఈ అడ్డుకోవడం దీని వెనక వాళ్ళే ఉన్నారనేది ప్రధానంగా వైసీపీ కానీ లేదంటే ఆ పార్టీ అనుకూల మీడియా చెప్తున్నది. నేను చెప్పాను, మా మిత్రులు కూడా చెప్పారు. వాళ్ళకి అవగాహన ఉంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని మా పార్టీలకి ఆపాదిస్తున్నారంటే అది ఏదో రకంగా బుర్ర జల్లమే టార్గెట్ పెట్టుకున్నారు. వాళ్ళకి ఎలాగైనా గెలిచే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో లేదు. ఆంధ్రప్రదేశ్లో ఏడు జరుగుతుందో మా పార్టీ విడమర్చి ప్రతిరోజు మా అధినాయకు నుండి మా కార్యకర్తల వరకు విడమరి చెప్తున్నారు. ప్రతి సెంటర్లోను కూడా ఇంట్లో బాగోతమేమో వాళ్ళ చెల్లెళ్ళు చెప్తున్నారు. నీకు తెలియదు ఏమి లేదు. వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఇన్ని విన్యాసాలు చేయరు కదా. వాళ్ళకి ఆ నమ్మకం లేకే ప్రజల మీద దౌర్జన్యం చేసో లేకపోతే ధన ప్రభావం మీద మాక్సిమం అయితే వాలంటీర్లు లేకపోతే డబ్బుల మీద డిపెండ్ అయి ఉన్నారు. అవి చెప్తే మాకు చాలా వరకు సుఖమయం అవుతుంది. రేపు వచ్చే ఎన్నికల్లో గెలవడం అనేది అసాధ్యం కాక అసాధ్యం. ఎందుకంటే రేపు వచ్చే రోజుల్లో పరిస్థితి గతంలోని కాంగ్రెస్ పార్టీకి నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే దయచేసి ఇచ్చారు. రేపు మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది.
మీరు చూస్తా ఉండండి. ఆయన ప్రతిపక్షాలను కూడా ఆయనకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఉన్నవాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవరు ఎప్పుడే కొంతమంది మన నాయకులు అలిగి ఉన్నారు. ఏముంది, రాజకీయ పార్టీలు సహజం, ఆశించడం, టికెట్ రాకపోవడం, ఇవన్నీ మామూలు జరుగుతుంటది. కానీ సింగిల్ గా వస్తున్నది వేరు, కలిసి వస్తున్నది వేరు కదండి మూర్తి గారు. జనాల్లో ఒక ఇంప్రెషన్ ఉంది, సింగిల్ గా వస్తే ఒక ఇమేజ్ ఉంటుంది, ముగ్గురు కలిసి వస్తే ఒక ఇమేజ్ ఉంటుంది. అదేమన్నా మిమ్మల్ని డ్యామేజ్ చేస్తా మీ కూటమిని? ఏం లేదండి. ఇప్పుడు రావణాసుడి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు సుగ్రీవు ఎవరో మొత్తం సైన్యాన్ని ఉడత కూడా సాయం చేసింది. రామచంద్రుడి చేతకాక రావణాసుడి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు సర్వశక్తులు ఒడ్డాడు ఆయన. ఎందుకంటే యుగధర్మం. అక్కడ మామూలు నాయకుడు అయితే మనం ఇంత డిస్కషన్ అవసరం లేదు, ఇంత ట్రైన్ అవ్వాల్సిన పని లేదు. మా పార్టీ కాదు, ఏ పార్టీ అయినా. అక్కడ ఉన్నది రావణాసుడి కన్నా ఎవరో మైరావుండు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఆ సంతృప్తి చెందిన నాయకుడు అక్కడ ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రజల మన్నలు పొంది ఆయన మెప్పించి ఒప్పించి గెలిస్తే మాకేం అభ్యంతరం లేదు. ప్రజలు పట్టం కట్టారని మేము చప్పట్లు కొడతాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భయపెట్టి భయభ్రాంతులు చేసి బూతుల్లో గెలిపారు. రేపు చూడండి, మీరు కావాల్సిన వాళ్ళు డేట్ నోట్ చేసుకోండి. రేపు ఎన్నికల్లోని భారతదేశంలో జరగలేని దారుణాలన్నీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతాయి. నేను అదిగా అంటున్నాను. ఈసీ సేమ్ టైము కేంద్ర బలగాలు కూడా మోహరించకపోతే మేము 3 పార్టీలు అయినా అక్కడ దౌర్జన్యకాండ జరుగుతుంటే మీ నాయకులు రౌడీలు గోండాలు కాదు కదా. మా 3 పార్టీలు కూడా ఇంచుమించు అందరూ అదే బాపతులో ఉన్నారు. వైసీపీ వాళ్ళు అయితే చూడండి, రోజు కూడా కనిపిస్తుంది. మీరు చదువుతున్నారో లేదో కానీ కోటైపోతే మీ సంఘం చూస్తాం, నిన్ను విదేశాలకు ఎలాగెళ్తావో అని చూస్తాను ఒక నాయకుడు అంటాడు. అసలు రోడ్ల మీద ఎలా తిరుగుతారో అని కొంతమంది దురదృష్టవశాత్తు కొంతమంది అధికారులు కూడా వద్దస్తున్నారు ఈ రోజుకు కూడా. రేపు ఆయనకి వెళ్ళని తెలిసి కూడా అంటే భయం అన్నమాట. అమ్మో ఈయన ఏం చేస్తాడో, ప్రాణహాని చేస్తాడేమో అని భయంతోనే ఈ రోజు వరకు కూడా వత్తసు పలుకుతున్నారు. వాళ్ళకి అడ్డు ఆపు లేదు. వాళ్ళు ఏంటి అనుకుంటా చేసుకెళ్ళిపోతున్నారు. రైట్. వెంకటలక్ష్మి గారు, ఇలాంటి పరిస్థితుల్లోనే ఈసీ తీసుకున్న నిర్ణయం, ఈసీ ఇచ్చిన గైడ్ లైన్స్ ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్, భవిష్యత్తును ముందే ఉద్దేశించే, భవిష్యత్తును గుర్తించే ముందుగానే ఈసీ మంచి నిర్ణయం తీసుకుందనేది కూటమి నేతల వాదన. ఈ రోజు ముగ్గురు మాట్లాడింది కూడా నేను విన్నాను. వీటికి ఏప్రిల్ 4వ తారీఖున ఎలాంటి సమాధానం వస్తుంది అనేది వాళ్ళు మీరు చెప్పినప్పుడు నేను విన్నాను, మీరు తిట్టినా కూడా నేను విన్నాను, నేను చెప్పినప్పుడు కూడా మీరు వినాలి. అది డిబేట్ అంటే. మీరు మధ్యలో వచ్చేస్తే నేను కూడా మధ్యలో వచ్చి ఉండేదాన్నేమో. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, మేము సుభిక్షమైన పరిపాలన చేసాం, ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని దౌర్జన్యాలు సృష్టిస్తారు, ఇది చేస్తారు అది చేస్తారని చెప్పి మూర్తి గారు చెప్పడం జరిగింది. అయితే 2014 నుంచి 19 వరకు మీరు అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది మీద దాడులు జరిగాయి, అనేక మంది మీద అత్యాచారాలు జరిగాయి, అనేక మందికి హత్యలు జరిగాయి. అప్పుడు మీ ప్రభుత్వంలో దౌర్జన్యకాండ జరిగింది. అయినా సరే మీరు అంత సుభిక్ష పరిపాలన అందించినప్పుడు ప్రజలు 23 సీట్లు ఇచ్చి మీకు బుద్ధి చెప్పారు. అయినా సరే మీకు ఇంకా కూడా ఇప్పుడు మేము అందరం కలిపి అయినా సరే దించుతాం, అందరం కలిపి మా పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడనే భయం ఉంది. ఆత్మవిమర్శ ఉండాలి కొంచెమైనాను. ఎవరికైనా ఆత్మవిమర్శ దేనికి ఉండాలి? 2014లో ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు 24 వరకు ఎందుకు తట్టాబొట్టా సర్దుకొని వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కాయెక్కిని వచ్చి తాత్కాలిక రాజధాని నిర్మించానని చెప్పేసి అస్తవ్యస్తమైనటువంటి నిర్ణయాలు తీసుకొని భ్రష్టు పట్టించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం గవర్నమెంట్. ఈ రోజు దానికి వత్తాసు పలుకుతున్నారు. మొన్నటికి మొన్న ఒకరి మీద విమర్శలు చేసుకొని జనసేన పార్టీ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకొని ఈ రోజు తగుదినమ్మా అని ఒకటైపోయి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి చూడండి గెలుస్తాడో లేదో. అందుకే మీ అందరికి మీ ముగ్గురికి కూడా ఒకే సమాధానం ఏంటంటే ఏప్రిల్ 4వ తారీఖున మీరు చూడండి. ఏప్రిల్ 4 కాదు మేడం, జూన్ 4 జూన్ 4వ తారీఖున మీరు చూడండి. లక్ష్మణరావు గారు ఫైనల్ వర్డ్స్. అంటే మీరు ముగ్గురితో ఫైట్ చేయాలంటే మరి ఒక్కలం కదండి, మరి కష్టం. లక్ష్మణరావు గారు అందుకని ముగ్గురితో ఫైట్ చేయాలంటే మధ్య లక్ష్మణరావు గారు
ఏంటి దౌర్జన్యాలు ఆవిడ సమయం జరుగుతున్నాయి? మించిపోతుంది వెంకటేష్ గారు. వెయిట్. మాకు భయం వేస్తుంది. మాకు అదే భయం చెప్తున్నారు రాజధాని కోసం మీరు కట్టిన రాజధానిలోనే కంక్లూడింగ్ రిమార్క్స్. సమయం మించిపోతుంది. ఫైనల్ వర్డ్స్ లక్ష్మణరావు గారు. కట్టిన రాజధానిలో డబ్బులు అప్పు తెచ్చాడు. ఈ కట్టిన రోడ్ల మీద ఆయన తిరిగాడు. అంటే వెరీ సూన్ లక్ష్మణరావు గారు, ప్లీజ్ కంక్లూడ్. అందరూ రండి. వెంకటలక్ష్మి గారు. అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. మీరు తప్పకుండా మా ప్రమాణ మీరు లక్ష్మణరావు గారు తర్వాత వెంకటలక్ష్మి గారు చెప్పండి. లక్ష్మణ్ గారు, ఏదైతే ఈసీ తీసుకున్నటువంటి మీ నిర్ణయం ఏదైతే ఉందో ఇప్పుడు వాలంటీర్ల పైన ఖచ్చితంగా మీకు ఎదురు దబ్బే, మీకు మీ పార్టీకి నష్టం. ఎందుకంటే వాళ్ళ ద్వారా మా ఒక్కొక్క ఇంటికి మనీ మనీ ట్రాన్స్ఫర్ చేయాలని చూసారు. ఒక్క నిమిషం సార్, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళు ప్రతి సంఘాల దగ్గర ఒక్కొక్క ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకున్నారండి. దేనికి తీసుకున్నారు? పసుపు కుంకుమలు ఒక్కొక్క అకౌంట్ కి 5,000 రూపాయలు, అంటే ఒక ఓటుకి 5,000 రూపాయలు చొప్పున సమయం మించిపోయింది. అకౌంట్ లో తీసుకున్నారు. ఒకేసారి మాట్లాడదు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి యాదవ్ గారు. థ్యాంక్ యూ వెంకటలక్ష్మి గారు. థ్యాంక్ యూ విల్సన్ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. రైట్, అది ఈసీ పాస్ చేసిన ఆదేశాలు ఏదైతే ఉన్నాయో అవి అంటే వాళ్ళ పార్టీ వాదన, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అపోజిషన్ పార్టీ కూటమిలో ఉన్న అభ్యర్థులు కుట్ర ఇదంతా అని బలంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈసీ తీసుకున్న డెసిషన్ కరెక్టేనని కూటమి అభ్యర్థులు చెప్తున్నారు. రైట్, ఇది ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉంటుంది భవిష్యత్తులో పర్టికులర్గా వైసీపీకి? ఎందుకంటే ప్రతి నెల దగ్గర అవుతున్నారు, ప్రతిరోజు కూడా దగ్గర అవుతున్నారు వాలంటీర్ల ద్వారా. బట్ ఇప్పుడు ఈ 45 ఎలక్షన్ జరిగే రోజులు మాత్రం ఖచ్చితంగా ఎన్నికలు కూడా ముగిసేంత వరకు కూడా లేదు, ఛాన్స్ లేదని చాలా స్పష్టంగా ఈసీ గాలి చేసింది. సో ఇది ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో తెలియదంటే ఖచ్చితంగా మనం ఎలక్షన్ల వరకు ఆగాల్సిన అవసరం ఉంది. రైట్, ఇది వాళ్ళ దగ్గర డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూసినారండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.